చూద్దాం అసలు వీడియో అలా ఉందని అనుకుంటున్నా. ఉంది ఉంది అందరూ చేశారు కదా, ఉండకపోతే వెళ్ళిపోదాం. వేస్ట్ ఇక్కడ దాకా వచ్చి కూడా. మేము వీక్ డేలో వచ్చినా కానీ చాలా మంది అయితే వచ్చారు. సో వీకెండ్లో ఇంకెంతమంది వస్తారో మరి. సాయంకాలం వేళ సందె పొద్దులాగా సెంతలోనే ఉండవే, సీకటేల మెరిసే సుక్కలా. ఫస్ట్ ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. ఫస్ట్ అసలు వెళ్ళేసి ఒక రౌండ్ వేద్దాం. ఇదిగో వెనకాల ఉందా, క్యూట్ కదా, ఎంత బాగుందో. వావ్, సింతి ఒక న్యూ క్యామ్ అయితే కొన్నదనమాట. సో అది ఎలా ఉందో చూద్దాం. మెక్డొనాల్డ్స్కి వచ్చినాం అనమాట తిన్నీకి. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. ఈ రోజు అయితే మనం అవుట్ సైడ్ వ్లాగ్కి వచ్చేసినాం అనమాట. ఎక్స్పీరియం పార్క్ ఉంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా అయితే చెప్పేది ఏం లేదు గాయస్, అంతా వీడియోలో చూడడమే. ఆ పార్క్ అంతా కూడా మ్యాక్సిమం అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించిన. సో వితౌట్ గెటింగ్ లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మెక్కీలో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ అగైన్. ఓకే, సో ఫస్ట్ టుడే వెజ్ బర్గర్, sauce, coke and fries. దీని మీద కూడా వెజ్ అని రాస్తా. ఓకే, ఇక్కడ సింతి ఒక న్యూ క్యామ్ అయితే కొన్నదనమాట. సో అది ఎలా ఉందో చూద్దాం. ఓకే ఓకే ఓకే, ఒకసారి అది ట్రై చేయి. ఇది బాగుంటే మనం కూడా తీసుకుందాం గాయస్. ఓకే, అయ్యో చూద్దాం. ఆల్రెడీ తీస్తుంది అనుకుంటున్నా, అందుకనే కదా ఫ్రంట్ బ్యాక్ ఇచ్చింది. ఒకసారి ఇదేది ఇప్పుడు 2 hours చూపిస్తుంది. రాంగ్ రెస్టారెంట్ ఇందాక మన ముఖాలు కనబడలేదు కదా, అది యాప్లో వేస్తే కనబడుతుంది అంట. మనకి ఏ సైడ్ ఎడిట్ చేసుకోవాలో ఆ సైడ్ ఆప్షన్ ఇస్తుంది అంట. చూద్దాం అక్కడ పోయి ప్రయోగాలు చేద్దాం. సరే ఫస్ట్ అయితే తినేసి తర్వాత మళ్ళీ కలుద్దాం. ఏం చింది దీని రివ్యూ కూడా ఇస్తాం. వెయిట్ అండ్ వాచ్. దిస్ ఇస్ ఇన్స్టా 360 X3. ఓకే. So guys, presently we are at Mehdipaట్నం McDonald's having our breakfast, which is chicken for me, paneer burger. I'm going to సో కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. సో చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం ఎక్స్పీరియం పార్క్కి. సో అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ కంప్లీట్గా చూపిస్తాను. Hey guys, finally we came to ఎక్స్పీరియం పార్క్. సో లోపలికి వెళ్ళేసి చూద్దాం అసలు వీడియో అలా ఉందని అనుకుంటున్నా. ఉంది ఉంది అందరూ చేశారు కదా, ఉండకపోతే వెళ్ళిపోదాం. వేస్ట్ ఇక్కడ దాకా వచ్చి కూడా. పైసలు కట్టి వేస్ట్. మరే డెఫినెట్గా వాళ్ళు వద్దన్న తీసేదే. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చాలా చార్జెస్ అప్లికబుల్. వీకెండ్లో ఎక్కువ కదా.
వీకెండ్ ఎక్కువ. నేను చూసిన వీకెండ్ ఎక్కువ, అందుకే వీక్ డేస్. 100 2-సీటర్ది. ఓకే, స్కానర్ ప్లీజ్. ఈ 1000 రూపీస్ మీరు క్యాష్ తెచ్చుకుంటే బెటర్. యాక్చువల్లీ ఇది డిపాజిట్ అనమాట, మళ్ళీ రీఫండ్ ఉంటుంది. ఇది కదా, దీనికి ఆపోజిట్లో ఇక్కడే ఉంటుంది టికెటింగ్, అక్కడికి వెళ్ళాలి. సైకిల్కి ఫామ్ ఫిల్అప్ చేయాలా? మీ పేరు, మీ మొబైల్ నెంబర్, డేట్. ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి రాగానే ఈ వెహికల్ అయినా మనం బుక్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆప్షనల్. ఇలా సైకిల్ ఉంటుంది. సో సింగిల్, డబుల్, ట్రిపుల్ కూడా ఉందన్నమాట. సో మనం ఎంటర్ అవ్వంగానే మనకైతే ఇలా ఎంతో డిజైన్ బాగుంది కదా, వావ్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. మనమైతే ఈ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం, డబుల్ది. అసలేదమ్మా, నువ్వు తొక్కకపోయినా నడుస్తుందా? నేను తొక్కుతున్నానే. నా పొట్ట. ఐఎమ్ తొక్కింగ్, యూ ఆల్సో డూ సపోర్ట్. ఒకళ్ళు తొక్కి చాలా అనుకుంటా నాకు తెలిసి. బండి నడవద్దు మరి, ఇద్దరిని మోయొద్దు. సరే ఒకటి రా, నేను తొక్కా, నువ్వు తొక్కి చూడే, చూద్దాం పోతుంది. ఇదిగో నేను తొక్కుతున్నా కదా. స్లోప్ ఉంది, అందుకనే చెట్లు ఎండిపోతున్నాయి గాయస్, చూడండి. సమ్మర్, ఇది సమ్మర్ వస్తుంది. మన వర్షం పడ్డది, కొంచెం మనం వెళ్ళుకున్నట్టుంది. మనం వానాకాలంలో కూడా వద్దాం. ఇది ఫస్ట్ స్టాప్. చెట్ల రంగులు రూపులే మారిపోయినాయి ఎండలకి, మాడి మసైపోయి. పూలు ఇక్కడనేమో మొన్న టొమాటో ఫెస్టివల్. టొమాటోనా? ఏం టొమాటో? ఓకే ఓకే, టమాటో ఫెస్టా? ఓకే ఓకే. సో ఇది చూడండి, ఫ్లవర్స్ ఇవన్నీ. ఇదిగో కూర్చోడానికి ఇక్కడ సైడ్ ఆపండి. పోవా హే అమ్మా, ఏరుకుంది ఇది ఎక్కడో. అమ్మా స్టాండ్ వేయాల. అమ్మా సో ఇక్కడ అంతా కూర్చోవచ్చు అనమాట. ఈ చెట్లు అలా డిజైన్ చేశారు. సో రౌండ్ టేబుల్ సమావేశం లాగా అనమాట. ఇక్కడ చూసారా? సో ఇక్కడ కూర్చొని కొంచెంసేపు మనం సేద తీరి మాట్లాడుకొని చర్చలు సమావేశించి. అబ్బో, నీళ్ళు పెట్టాలి. ఇంకింతకు మించి నాకు రావట్లేదు తెలుగు. కొద్దిగా కూర్చుందాం, అయిపోయింది స్టామినా. స్టామినా అయిపోయింది. అది 500 మీటర్స్ అన్నది దొక్కినాము మనం. అక్కడంతా ఎండగా ఉంది, ఇక్కడ చూడు, ఇక్కడ నీడగా ఉంది, అక్కడ ఇంకా నీడగా ఉంది. సరే ఇక్కడ కూర్చో, మళ్ళీ నడవాలి. వావ్, ఎంత బాగుందో తెలుసా, చూపిస్తా ఉండండి. తిని ఆడబెట్టేసాడు. వేస్ట్ పీపుల్ అసలు. దేన్నైనా కానీ వాడేసి పడేస్తారు మన వాళ్ళు. సారీ, చెట్టు కొంచెం భరించి. సో ఇది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. క్యూట్ కదా, ఎంత బాగుందో. వావ్, మనం వెళ్ళి ఇక్కడ కూర్చుందాం. సో ఇలా చెట్ల టేబుల్ తినే అంటారు, నాకైతే తెలియదు. ఏంటి ఇట్లా వస్తుంది? ఏమైంది? ఇదే మొత్తం ఇట్లా వస్తుంది. దానికి ఏముందో చూడు కరెక్ట్గా. ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో చెట్టుతో చూపి. అక్కడ బాగానే వచ్చింది కదా, ఎంత తెల్లంగా వచ్చిందంటే. చైన్ ఇది ఎండలో ఇట్లా ఉంది. ఒకసారి రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసి చూడు. ఎస్, ఐఎమ్. ఏమైనా అయింది దీనికి? ఏం కాదు, 40,000 బొక్క. ఇప్పుడు ప్లే చేసి చూడు. సో రండి, ఎక్స్ప్లోర్ చేయండి, హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. కాకపోతే చాలా దూరం ఉంటుంది. ఏది వస్తలేదు. ఏది
సేమ్ అట్లానే ప్లే అవుతుందా? ఏమైంది దీనికి? అదేదో అయి ఉంటుంది, సెట్టింగ్స్లో చేంజ్ అయ్యి. What the hell? దట్స్ ఓకే, కూల్గా కూర్చొని చూడు. ఇటు కూర్చో. వచ్చిందా? వాట్ ఏమైంది? చంపుతుంది ఏంది లేదు నన్ను. ఏం చేసా? వచ్చిందా ఫైనల్? ఏం చేయలేదు అంటే ఉంటే నేను టైప్ మోడ్ చేంజ్ చేసిన. Oh my god, having expensive things sometimes takes your breath away. Seriously. So here we are at the Experium, just at the entrance. We just crossed 100 meters maybe. ఏ right? 100 మీటర్స్ ఎక్కడ, 500 500 మీటర్స్ వచ్చినావు meters. అక్కడ నుండి. And this is the view. See, you should definitely come here. Just think you're paying it for. సో ఇదిగోండి, ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న బుడ్డి ఫ్లవర్స్. ఓకే, అండ్ ఇక్కడ ట్రీస్ నేను చూపించాను కదా, మళ్ళీ అగైన్ చూపిస్తున్నా. ఇక్కడ మేము ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సింగిల్గా కూడా కూర్చోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో. వా డాగీ, నో ర్యాబిట్, నో క్యాట్. క్యాట్ అన్ని డాగీ, ర్యాబిట్, క్యాట్. ఓకే, ఒక్కటే ప్లేస్లో ఇలా తిరిగితే ఇంకా రిమైనింగ్ ఏం చేస్తాం? పద పోదాం. స్టార్ట్ వచ్చిందా అది వైట్గా కాకుండా? SDRలో చేస్తున్నా మరి ఏం చేస్తాం. సో సింతి న్యూ క్యాన్ తోటి అయితే ట్రై చేస్తుంది. విల్ సీ. ఇక్కడ నడుస్తుంటే ఈ కంకర గుల్లక ఉందన్నమాట. ఇదిగో సౌండ్, అలా సౌండ్ వస్తుంది, అందుకే మెల్లిగా నడుస్తున్నాం. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీకు ఇలా అయితే ఉంటుంది. మేబీ పార్టీస్ అవి జరుగుతాయేమో. ఇదిగో రీసెంట్గా జరిగినట్టుంది, మరి ఆ చెత్త అంతా ఎత్తేస్తున్నారు. బాగుంది కదా, బ్యూటిఫుల్. సో లెట్స్ గో, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. ఇవి ఏంటి? ఐరన్ ఇవి ఉంటాయి కదా, బోల్ట్లు ఉంటాయి కదా, వాటితోటి చేశారు గాయస్. చూడండి, అవుతుంది, డస్ట్ అవుతుంది. ఫస్ట్ అసలు వెళ్ళేసి ఒక రౌండ్ వేద్దాం. ఇదిగో వెనకాల ఉందా, ఇది వచ్చేసి సింతిది, మేము అలా సెటప్ చేసినాం అనమాట. ఎటో ఒకటి వాదా, మొత్తం మంది. డైరెక్షన్స్ ఏం లేవు, వెళ్ళిపోవడే. పడట్లే, నా ఫోన్లో తెలుస్తుంది కదా. సో అలా సైకిల్ తొక్కు. బటర్ఫ్లైస్ కూడా వస్తుంది. బటర్ఫ్లై అమ్మో, ఏ పదం ఉంది. జీజోన్ అంటే అన్నీ ఇప్పుడే పెడుతున్నారు మంచిగా. చేస్తున్నారు మేడం, పెళ్ళి ఇంకా మొత్తం చేయలేదు. అంటే చేసి సగం కానీ హాఫ్ ఫినిష్, హాఫ్ అయ్యి ఆడదాము. ఏం ఆడతావు? జారుల బండి ఆడుతావా? కొంచెం గాలికి ఉయ్యాలంటా. అదిగో వేప చెట్టు, పెద్ద చెట్టు, వేప చెట్టు, దానికేమో కూర్చుందాం, చల్ల ఉంటుంది. వేప చెట్టు కోసం వచ్చినా అనేది. వేప చెట్టు కింద సైకిల్ ఎక్సర్సైజ్. అది ఎక్సర్సైజా? యా, మరి ఈ సైకిల్ ఏంటి ఎట్లుంది? నో, ఐఎమ్ నాట్. సింధికి అనిపిస్తలేదు కదా మీకు? అదిగోండి, ఇదేంటి స్లింగ్ షాట్? అమ్మో, ఏమేమో పెడుతుండ్రు ఇక్కడ. పెడుతురు, టైం పడుతుంది మళ్ళీ. ఇగో ఇవన్నీ పెడుతున్నారు ఇప్పుడిప్పుడే. పైన ఎగ్గిపోతుంది. ఇది పైన ఎగ్జాక్టర్. దానికి గనక నేను ఎక్కానంటే అటు నుంచి అటు గాల్లోకే. పైన ఆకాశంలో దేవుడు క్యాచ్ పట్టుకుంటాడు. తొక్కుతలేవు, నాకు ఎంత కష్టమవుతుంది. సరే,
తొక్కు బతుకు బండిని తొక్కాలి ఇప్పుడు. అది ఎంత ఉండాలి? ఏయ్ ఉందే వెనక మళ్ళా వాటర్ దొరుకుతాయా లేవా? చచ్చిపోతాయా? ఏంటి ఏదో పెద్దగా చాలా పెద్దది ఉందంటివి. అమ్మా తిరిగి పోవాలి. ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇదిగో ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ ఏం లేదు, మళ్ళీ అటు వెళ్ళాలి ఇప్పుడు. దీన్ని ఏం చేయాలో నాకు అర్థమవుతలే. అమ్మా చాలో విల్ స్టార్ట్ అగైన్. That side you have few stairs. ఇది కొంచెం పైకి పెట్టినా బాగుండేదేమని. అసలు వస్తుందో రావట్లేదు, చెక్కింగ్ కూడా చేయలేదు. 360 కదా, ఏదో ఒక యాంగిల్ అయితే ఉంటుంది కదా. సో ఇలా ట్రీస్ అన్నీ కూడా పెట్టేసి ఉన్నారు అనమాట. పెద్ద పెద్ద ఈ చిన్న చిన్న ప్లాన్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ప్లాన్ ఉన్నట్టుంది మంచిగా చేయనీకి. అయ్యో అవన్నీ కూడా అవే, ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇది ఏంటంటే నర్సరీ వర్షన్లో పెద్దది అన్నమాట. అంటే ఏంటంటే చూడు వాడు ఇంత ఖర్చు పెట్టి చేస్తుంటే నర్సరీ వర్షన్లో పెద్ద వర్షం అంటే అంతే కదా మరి. అంతే అంతే. తప్పు తొక్కుతున్నానే తొక్కమ్మా తప్పు. తొక్కుతానమ్మా తొక్కుతున్నానమ్మా. నన్ను తప్పబాక. దీనికి అసలు ఓకే ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇది కూడా ఒక మంచి ప్లేస్ కూర్చొని. ఎండ ఉంది, వాటర్ ఉందేమో అడుగుదామా? వాటర్ ఉంది, పైర్లు కూర్చున్నాం కొద్దిసేపు, అలసిపోయాం. చచ్చిపోతుంది. వెళ్ళి కొంచెం సేపు కూర్చున్నాం. గాడ్ ఎండ లేకపోతే. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. యూ హ్యావ్ ఆప్షన్స్ లైక్ బర్గర్, పిజ్జా, ఫ్రైస్, చికెన్, శాండ్విచెస్, మ్యాగీ ఆల్సో. సో ఆకలేస్తే ఇక్కడికి వచ్చి తినచ్చు. ఈ క్యాఫ్టీరియా పక్కనే మీకు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల మధ్యలో మీకు టేబుల్స్ ఉన్నాయన్నమాట. ప్రశాంతంగా కూర్చోవచ్చు, కూర్చొని కాలు చాపుకొని పడుకోవచ్చు కూడా. ఫ్రమ్ క్యాఫ్టీరియా మేమైతే ఫుడ్ ఏం తీసుకోలేదు, అంటే ఆల్రెడీ మేము అక్కడ తినేసి వచ్చినాం కదా. సో మళ్ళీ అటంతా తిరిగి అలసిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తిన్నాం. సో సింతి ఫిక్స్ చేస్తుంది తన కెమెరాని. సో విల్ స్టార్ట్. మీకు ఈ లోపు నేను బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తా. సో దీనికి పక్కనే చూసారా ఎంత బాగుందో. వావ్. సో ఇప్పుడు మీకు దారి అంతా మేము చూపిస్తున్నాం అనమాట. ట్రై చేస్తాం. అదిగో సింతి సింతి పెట్టి చూడండి ఫిక్స్ చేసింది ఫైనల్లీ. ఇది పోలేదు మనం. పోలే పదా అంతా ఒక రౌండ్. ఎవరి చేతిలో చెప్పుకోండి. మా చేతులే. వామ్మో ఇది ఎక్కడికి, ఇది ఎక్కడ మనమే పైకి వెళ్ళాలి. వాడేనంటే ఇక్కడ పెట్టొచ్చేమో మంచిగా. బటర్ఫ్లైస్ చూడండి ఎన్ని ఉన్నాయో. వావ్. సో నైస్. అంటే ఏరియా తీసుకెళ్ళి చూసారా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ, లేదంటే సింతి వాటి పక్కనే ఉంటుంది. చాలో. ఇగో చూసారా చిన్న చిన్న ట్రీస్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు చూడండి. ఈ చెట్లు అయితే భలే ఉన్నాయి. అవి వంగిపోయి క్యూట్. ఇదిగో ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి, రెడీ చేస్తారు. టైం పడుతుంది మరి, పెరగద్దు. మనం పెరిగినట్టే కదా అవి కూడా పెరిగాయి కదా ఆల్రెడీ. ఇది చూసినాం. అలా తిరిగి ఇలా వచ్చాం, రివర్స్ తిప్పి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం పద. లాగనా వెనక్కి. వీళ్ళు ఏమన్నా ప్రొవిజన్ పెట్టుకుంటే బాగుంది కదా.
అప్పుడప్పుడు తిక్కిస్తామన్నా అసలు రికార్డ్ అవుతుందో లేదో. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దయ్యవే, చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే జతివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ వల్లనే వాలేనే. మేము బయటికి వచ్చినప్పుడే ఎండ ఎక్కువ అవుతుంది. ఇందాక చూసినప్పుడు ఏం కాదు. అరే ఈ జిప్పు తెరిచి పెడితే అయిపోతుంది కదా, చచ్చిపోతున్నాను. అయ్యో అయ్యో నీ సీర కొంగుకే ముడి వెయ్యవే. తర్వాత ఉంటుంది సాయంకాలం వేళ సందె పొద్దులాగా సెంతలోనే ఉండవే, సీకటేల మెరిసే సుక్కలాగా గుండెలోన దాగవే. నీటిలో నా నీడ సుత్తుంటే ఇయ్యాల నీ బొమ్మలా ఉన్నది, నీ చేతి నడ్డేసి కలలన్నీ చెరిపేసి కాలాన్ని మార్చకే, ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే. ఇది సాంగ్ రే సాంగ్. ఇగో చూసారా ఎంత బాగుంది చెట్లు. వావ్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. దీన్ని చాలా బాగా చేస్తారు కాబోలు. సో నా ముఖం ఇంత దగ్గర పడుతుంది. ఇదిగో ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో కదా. మళ్ళీ మా ప్రయాణం సాగిందో. ఇక్కడ చూడండి క్యూట్. ఇది కొంచెం పైకి చేయలేము. పై కొంచెం స్టాండ్ అప్ చేయి. ఇక్కడ చూడండి మళ్ళా ఇటు క్యూట్. ఎటు తిప్పుతున్నావే నీ అంకమ్మ. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా సీటాటేరే ఇచ్చినారు ప్లాంట్స్. ఏ మనకి హైటెక్ సిటీ దగ్గర అక్కడెక్కడ రాయదుర్గ దగ్గర ఉంటుంది చూడు, లీవ్స్తో అది చూసారా. చూపిస్తా ఉండండి. ఎండలో కూర్చోబెట్టు తీసుకొచ్చి ఫోటో తీసుకో కావాలంటే. ఓకే ఆకుల మధ్యలో కనుక చలి పెడితే చల్లగా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక ఫోటో షూట్ ఏరియా. ఎటు పోతున్నావే? దిగుదామా దిగుదామా అక్కడికి వెళ్ళి కూర్చుందామా? అక్కడ ఆ చెట్లు ఈ చెట్లు చాలా ఈ బాటిల్ సెటప్ వాడు ఇవ్వలేదు. తిక్క ఉన్నాయి మా పనులు. బాటిల్ పెట్టేది ఎక్కడ అందుకని చెప్పేసి ఇట్లా పెట్టింది అనమాట. దాన్ని బాటిల్ అన్న పెట్టుకొని ఇయ్యాలి. సరే ఆగుదామా వెళ్దామా? వెళ్దాము పద చాలా. ఉంటుంది. సరే మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తే ఇక్కడ ఏం లేదు చూపి నీకు. అదిగో అదొక ఫోటో స్పాట్. ఇక్కడ రాదా పెట్టడానికి? నేను పట్టుకోవాలి. ఇంకా పట్టుకోమంటావా? పట్టుకోమంటావా? కొంచెం అది పెట్టేసి పట్టుకో, లేదా రెండిట్లో పెట్టి పట్టుకో. ఏ లైట్ నేను పట్టుకుంటా ఏం కాదు. ఐ కెన్. నేను హ్యాండిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను హ్యాండిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, తొక్కితే సరిపోతుంది. చలో. అమ్మా నా కాలు అబ్బా తిప్పిన ప్రతిసారి పోతుంది. ఆనందం లేదు చూడు. గాయ్స్ ఓకే ఇదిగో సింతి ఇది కూడా ఇట్లా పట్టేసుకుందాం. ఓకే ఆగము. అయ్యో బాగా స్టడీ తీస్తున్నా పెడదు. తీ పైకి తగ్గు. ఓకే చాలా ఇక్కడ కూడా యూ కెన్ సీ గైస్.
అచ్చా ఇది మనం చూడలే ఇందాక ఏది ఇదా మీకు రాలేదు అని. అసలు ఇక్కడికి రాలేదు కదా ఫస్ట్. అవునా, ఇదిగో ఇక్కడ చూడండి, బాగుంది కదా. దానికి అంతా పెరిగితే చెట్లు ఎంత బాగుంటుంది కదా. చెట్లు పెరగాలి, పెంచాలి, పెంచుతారు. అయ్యా ఆమె ఏందో రిటా ఉంది కాదు. అదేంటో చూద్దాం తర్వాత. ఓకే, సో ఇక్కడ మీకు ఇలాగ లవ్ షేప్లో, ఐ మీన్ లవ్ సింబల్ షేప్లో పెట్టినారు కదా. ఇక్కడ కనుక ఆ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కనుక పెట్టి కనుక పూలు వచ్చినాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి గైస్, 400. 1000 రూపాయలు డిపాజిట్. 1000 రూపాయలు డిపాజిట్ తర్వాత ఇస్తారు మళ్ళీ. మనం ఇష్టం ఉన్న దగ్గర పోవచ్చు సైకిల్ వేసుకొని. చూసారా, ఇప్పుడు చూసారా ఎంత బాగా కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసినాం. ఇదిగోండి, ఇదే టవర్ కోసం చూస్తున్నాను అప్పుడు నుంచి. అది ఎక్కితే బాగుంటుంది, వ్యూ మొత్తం కనవచ్చు. ఏవి ఇదా. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది చెట్టుది, అది ఎక్కుదాం. అది ఎక్కితే ఎట్టు పోవాలో కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడంతా అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి. సో గైస్, అట్లా చెట్లు ఉన్నాయి. మే కెన్ సీ హౌ వి ఆర్ స్ట్రగ్లింగ్. ఎండ ఉంది కాబట్టి ఇట్స్ అ బిట్ డిఫికల్ట్. క్యాన్ యూ సీ సిరి? సిరి కనబడుతున్నావు. నేను అసలు కనిపిస్తున్నాను, నేను ఒప్పుకోను. కనబడుతున్నా గుడ్డిదాం. ఈ వీడియో క్లారిటీ ఎట్లా వస్తుందో కానీ తీస్తున్నాం. మరి రెడీ, స్టడీ, గో. నీ ఫోను నా ముఖం ఇంత దగ్గర పడుతుంది ఇట్లా. ఇదిగో ఇక్కడ చూసారా ఎంత బాగుంది కదా. కదా మళ్ళీ మా ప్రయాణం సాగిందో. ప్రయాణం. ఇది కొంచెం పైకి చేయలేమా? కొంచెం శాండ్ అప్ చేయి. ఇక్కడ చూడండి మళ్ళా ఎట్టు తిప్పుతున్నావే అక్కమ్మ. మళ్ళీ ఇక్కడ కూడా ఈడ కూడా చెట్లు ఉన్నాయి గైస్, కూర్చోనికి. యూ కెన్ సిట్ హియర్. దే ఆర్ సో మెనీ సిట్టింగ్ ఏరియాస్ హియర్, లైక్ విత్ నైస్ సీనరీస్. ఓకే, ఇదిగో సింతి, ఇది కూడా ఇట్లా పట్టేసుకుందాం. ఓకే, ఆగము. అయ్యో బాగా రెడీయా? స్టడీ తీస్తున్నా పెడల్. తీ పైకి తగ్గు. ఓకే, అదేంది చాలా. ఇక్కడ కూడా యూ కెన్ సిట్ గైస్. అచ్చా ఇది మనం చూడలే ఇందాక. ఏది ఇదా మీకు రాలేదా అని. అసలు ఇక్కడికి రాలేదు కదా ఫస్ట్. అవునా, ఇదిగో ఇక్కడ చూడండి, బాగుంది కదా. దానికి అంతా పెరిగితే చెట్లు ఎంత బాగుంటుంది కదా. చెట్లు పెరగాలి, పెంచాలి, పెంచుతారు. అయ్యా ఆమె ఏందో రిటా ఉంది కాదు. అదేందో చూద్దాం తర్వాత. ఓకే, సో ఇక్కడ మీకు ఇలాగా లవ్ షేప్లో, లవ్ సింబల్ షేప్లో పెట్టినారు కదా. ఇక్కడ కనుక ఆ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కనుక పెట్టి కనుక పూలు వచ్చినాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి గైస్, 400. 1000 రూపాయలు డిపాజిట్. 1000 రూపాయలు డిపాజిట్ తర్వాత ఇస్తారు మళ్ళీ. మనం ఇష్టం ఉన్న దగ్గర పోవచ్చు సైకిల్ వేసుకొని. చూసారా, ఇప్పుడు చూసారా ఎంత బాగా కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసినాం. ఇదిగోండి, ఇదే టవర్ కోసం చూస్తున్నాను నేను అప్పటి నుంచి. అది ఎక్కితే బాగుంటుంది, వ్యూ మొత్తం కనబడుతుంది. ఏది ఇదా. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది చెట్టుది, అది ఎక్కుదాం. అది ఎక్కితే ఎట్టు పోవాలో కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడంతా అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూపిస్తాం మీకు కెమెరా. డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వేర్ టు గో, బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ టేక్ ఎ సైకిల్ ఓన్లీ. ఐ రికమెండ్ సైకిల్ ఓన్లీ, నాట్ దట్ బగ్గీ. I mean, if you can't ride cycle, you can take buggy. కదా మరే గడ్డ చాలా ఆపేసి. ఇది సిటీ ఆఫ్ సంకాయ్.
ఏంది ఇంత చచ్చిపోతున్నామేంది ముసలోళ్ళమైతే లిటరల్లీ. ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి దానికి కెమెరా. స్టాండ్ ఎవరు ఇస్తారే? లాగానకి అదేంటే అంతగానం లాగుతున్నావు దాన్ని, ఆగు. నువ్వు ఒక్కదాన్ని పట్టుకు ఇక్కడే. ఇప్పుడు చెయ్యి చెయ్యి చేసేయండి. అవ్వా సైకిల్ నిన్ను వదిలేదట. ఆక్కుంటే లాగా. ఎండ ఉన్నప్పుడు వస్తే తొక్కలేము, వాన ఉన్నప్పుడు వచ్చినా తొక్కలేము, అట్లా ఉంటుంది. ఏం వచ్చినా అట్లనే ఉంటుంది కాబట్టి వచ్చేయండి. అమ్మా వచ్చే చూసేస్తే ఒక పని అయిపోతుంది. సో చూసారా, మేము కూర్చుని చూసారా ఎట్లా పెట్టారు మంచిగా. నేను మీకు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చాలా ఉన్నాయి స్టాచ్యూస్ ఇవన్నీ కూడా. అవి నేను మీకు ఇప్పుడు ఇక్కడ సేద తీరుతున్నాం ప్రస్తుతానికి. సో రాగానే కొంచెం ఇది అయిపోగానే చూపిస్తాను అనమాట బ్యాక్ కెమెరాలో. చాలా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఓకే, రెస్ట్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా షెల్టర్ రెడీ చేశారో కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ అంతా కూడా మీకు స్టాచ్యూస్ అండ్ డిఫరెంట్ బోన్సాయి ట్రీస్ ఇలా ఉన్నాయన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అయితే ఒక టవర్ లాంటిది ఉంటుంది, అదైతే ఎక్కేసి వద్దాం, పదండి చూద్దాం. So there is this tower, guys. We are going there. తొక్కుదాం అదే కదా. పైన ఎవరు ఉన్నారు? ఇదేనా? అది ఇప్పుడే పోతుందో లేదో. అటు వేసుద్దాం. ఇది పోతుంది మళ్ళీ. ఎంత కష్టపెడుతుంది కదా. ఎక్కి తొక్కేటప్పుడు పట్టుకొని తొక్కు సరిపోతుంది, మామూలుగా ఎక్కేటప్పుడు ప్రాబ్లం అవుతుందని. అక్కడ తొక్కుదాం పదా. అవును, అది ఎక్కలేము. ఇది ఒక బస్ స్టాప్. ఇక్కడ పక్కన పార్టీ. అటు పోదా ఏముంది. ఈ స్టాండ్ నేను తీసేస్తున్నా. ఊకేం పెడతా కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడే వాటర్ పెడుతున్నారనమాట ప్లాంట్స్కి. వావ్, ఇటు ఎక్కితే డెఫినెట్గా పడిపోతాం కాబట్టి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నోరు మూసుకొని ఇట్లా వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, వావ్ ఎంత బాగున్నాయో కదా. ఈ వాటర్ పెడుతుంటే ఈ మట్టికి ఈ వాటర్ తడిచి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. పాములు అయితే ఉండవుగా, ఏమే స్నేక్స్ ఉండవుగా. అమ్మో, ఇదిగో ఇవన్నీ రెడీ అవ్వాలా. ఇక వాటర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. పోదాం వాటర్ దగ్గరికి. ఇగో క్యూట్ వాటర్ పడుతున్నాయి. ఇలా ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ప్రశాంతంగా. చాలు ఇంక ఇక్కడ ఓవో అగో అది ఆ పైకి వెళ్ళింది, ఆ స్టాచ్యూ దగ్గరికి ఎట్లా పోయిందో ఏమో. కమింగ్, మనం కూడా వెళ్దాం.
ఎట్లా పోయినావే? అదే ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళింది, మనల్ని పిలవకుండా. మనం కూడా అక్కడికి వెళ్తున్నాం గైస్. ఇదైతే నాకు తెలియదు ఎట్లా పోవాలి. ఎట్లా పోయినావే? అమ్మో పాములు ఏమి ఉండదు బాబాయ్, నాకు భయం. ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గైస్, ఇప్పుడే. సో చాలో ఇలా కూడా రావచ్చు. వావ్ ఎంత బాగుందో, క్యూట్. బాబాయ్ ఇలా కన్స్ట్రక్షన్లో ఉన్న దాని దగ్గరికి రాకూడదు పాగలనా. మరే అటు ఇటు అయిందనుకో మీద పడతాయి. సో ఫైనలీ ఐ ఫౌండ్ యూ. ఎంత ఉంటుంది ఏంట ఇది చండాలంగా. సో వచ్చేసాం మనమైతే. ఇక్కడ నుంచి మీకు ఒక్కసారి వ్యూ చూపిస్తా, చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా, ఇవి ఇంకా జరుగుతున్నాయి అన్నమాట, అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వ్యూ అంతా. మనం అదంతా తిరిగేసి వచ్చాం గైస్, ఇంకా చాలా ఉంది. వావ్, ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా పెట్టారో. ఇదంతా సిట్అవుట్ ఏరియా ఇస్తారేమో నాకు తెలిసి, మేబీ. చూసారా, ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కనుక రెడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడ హార్ట్ షేప్ చూడండి, అది కూడా మంచిగా రెడీ చేస్తున్నారు. ఓకే, ఓ దిగంగానే ఇలా అయితే వెళ్ళిపోదాం. ఇందాక అటువైపు నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళిపోదాం. భలే కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడికక్కడ. స్పైడర్. ఈ పాప ఎటు పోయింది? సింతి, ఓ సింతి ఎక్కడుందో, ఏ డాగ్ కనిపిస్తే వెళ్ళిందో, ఏ సీతాకోకచిలుక కనిపిస్తే వెళ్ళిందో. వావ్, చాలా బాగున్నాయి కదా. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే రాసి పెట్టి ఉండాలి బేసిక్గా. సో ఇదిగో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అంతా సెటప్ చేస్తారు. వావ్, ఇక్కడ కనుక ప్లాంట్స్ వచ్చినాయా అంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కనుక వచ్చినాయి అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది గైస్ దూరం నుండి. నాకైతే రోజెస్లో ఉన్నాయి, బట్ దీస్ ఆర్ నాట్ రోజెస్, ఇవి జస్ట్ నార్మల్ అవేవో ఫ్లవర్స్. ఓకే, వావ్, ఇళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ అన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. వావ్, ఇవి చూడండి, నేను ఇంకా డిజైన్ అనుకున్నా, లేదు చెట్టులతోటే డిజైన్ చేశారు. వావ్, ఇవి ఇలాగ ప్లాన్ చేశారు ఒక సైడ్కి, బాగుంది. సో ఇలా వెళ్ళొచ్చు అనమాట మనం కూడా. ఈ పాప ఎక్కడుంది? సరే మనమైతే వెళ్ళి ఫస్ట్ సింతిని ఎత్తుకేద్దాం ఎక్కడుందో. ఏం బాగుండడమో ఏమో, అలసిపోయింది నాకైతే. సారీ, నేను అలసిపోయాను. కానీ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. దీని మీద ఏ పురుగు పుట్ట ఉండకుండా చాలు. క్యూట్. ఇదిగో చూడండి, ఇదంతా కూడా ఇలా పెట్టేసి డిజైన్ చేస్తున్నారు. వస్తున్నా. వావ్, హార్ట్ షేప్లో ట్రీస్ చూస్తున్నారు. వీటిని మెయింటైన్ చేయాలంటే చచ్చిపోతారు ఇంకా. మరి కట్ చేసుకుంటేనే కూర్చోవాలి ఇంకా. చూసారా, హార్ట్ షేప్. ఓకే, ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇది పట్టుకొని నేను ఇట్లా పోతున్నా. అక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా.
బల్లంట భయపడింది, వచ్చేస్తుంది సింతి. స్లోప్ ఉంటుంది కానీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లేదని రీల్స్ చూసుకుంటా. వావ్, ఉంటుంది కదా. వెళ్దాం గాయస్, ఇక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా ప్రశాంతంగా. మీ లైఫ్లో ప్రశాంతత లేదా? ఇక్కడ రండి. అమ్మో అమ్మో, ఏంటి మీ లైఫ్ డాష్ డాషా? నేను ఎప్పుడు ఇదే అడ్జస్ట్ అదేలే, నేను వినలేదు అందుకని డాష్ డాష్. ఉంది. ఈ స్టాచ్యూ తల మీద కూడా పెడుతున్నారు ఒక చెట్టు అలాగా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచే అంటే వచ్చాం. మదర్ ఎర్త్ మీద చెట్లు ఉంటాయి. క్యూట్. అదే మనం అక్కడ ఎక్కింది. అలిసి అనిపిస్తుంది నాకు థర్డ్ హౌస్. ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. వావ్, క్యూట్ ఉన్నాయి కదా. లోపలికి తీసుకెళ్తున్నా. ఓకే, మనం కూడా ఒక పక్క కొంగలేము. చూసారా ఎలా ఉన్నాయో? ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళిపోదాం మనం ఇంకా. నేను ఒకటే రౌండ్ వచ్చేసిన. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇవి నార్మల్ మన ఇళ్ళ ముందు పెంచుకుంటాం కదా, సో ఆ ఫ్లవర్స్ అని నేను అనుకుంటున్నా. ఎస్, ఆ ఫ్లవర్సే. వీటిని ఏదో అంటారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయినా ఇంతసేపు మీరు వీడియో చూసినప్పుడు కదా కామెంట్ చేసేది. వావ్, ఎంత బాగుంది, క్యూట్. బటర్ఫ్లై కరెక్ట్ టైంకి లేచింది. Spider. Cynthia is taking pics here. Wow, బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. సో ఇక్కడ చూడండి, రాక్. ఐ హ్యావ్ న్యాచురల్ డెన్స్, డోంట్ డెన్ టు నేచర్ అంట. అబ్బా, సో ఇక్కడ కూడా చూడండి, సిట్అవుట్ ఏరియా చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో. అండ్ హియర్ వీ హ్యావ్, చూసారా హార్ట్ షేప్లో. వా, చాలా బాగుంది ఇది, క్యూట్. చూడండి అక్కడ ఉంది. స్టాచ్యూస్ బాగున్నాయి కదా. వా, ఇంకేం లేదు ఇక్కడ. సో ఇంక మనం వెళ్ళిపోదాం. అక్కడ ఒక టవర్ ఉంది కదా, అది ఒక్కటి ఎక్కేసి ఇంక మనమైతే వెళ్ళిపోదాం. చూడండి వాన వచ్చేటట్టుంది, వెళ్ళిపోవడం బెటర్. ఇది కూడా ఒక ఫోటో షూట్ స్పాట్. ఓకే, ఇదిగోండి చూడండి, వర్షం పడేలా ఉంది కదా, ఎంత బాగుందో. ఈ పేపర్ ఫ్లవర్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. బాగుందో. ఇదంతా కూడా ఇలా రౌండ్గా, అంటే అదంతా పెరిగిన తర్వాత అవి ఏవైతే ఉన్నాయో లీవ్స్ అంతా పెరిగిన తర్వాత ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో కూర్చోవచ్చు. వావ్, వాట్ ఏ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి, ఇది కూడా మనకి ఆ ట్రీస్ ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో దాంతోనే డిజైన్ చేశారనమాట. ఎన్ని రోజులు కష్టపడ్డారో, రోజులు కాదు నెలలు, సంవత్సరాలు అయి ఉంటుంది. సో ఐ లవ్ ఎక్స్పీరియం.
బాగుంది కదా. అబ్బా ఇది ఎంత క్యూట్గా ఉందో. వావ్ క్యూట్. ఇది కూడా చాలా బాగుంది కదా. నేను చెప్పాను కదా ఈ సీటింగ్ పక్కనే ఉంటుంది ఇదంతా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, క్యూట్ కదా. బా ఇంకా ఈ ట్రీస్ అన్నీ కూడా అట్లానే ఉన్నాయి. ఇక్కడ అంతా సిట్అవుట్ ఏరియా అగైన్. అక్కడ కూడా చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా నేను మీకు దగ్గరకు వచ్చి చూపిస్తున్నా. బ్యూటిఫుల్లీ డిజైన్డ్ అనమాట. సో అందుకే మళ్ళీ అగైన్ అక్కడ దూరం నుంచి చూపిస్తే దీని బ్యూటీ ఏం తెలుస్తుంది. సో అందుకే నేను దగ్గరకు వచ్చి చూపిస్తున్నా, మీకు తెలియాలి కదా. ఓకే ఇక్కడ చూడండి స్టాచ్యూస్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. వావ్ వెనకాల ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయి. ఓకే సో ఇది కవర్ చేసేస్తే అయిపోయినట్టే ఇంకా మనకి. క్యూట్. సింధి అయితే వెళ్ళిపోతూనే ఉంది. ఇక్కడ అగైన్ ఒక బుద్ధ స్టాచ్యూ. ఇంకేమున్నాయో చూద్దాం. ఇంకేమన్నా ఉందా అటువైపు? అటువైపు ఇంకా ఏమన్నా ఉందా? లేదా? ఓకే సో ఇట్స్ గుడ్. డన్. చూసారా ఇది కూడా ఎంత బాగా పెట్టారో. ఇది కూడా అగైన్ సిట్టింగ్. కూర్చుందాం, లెట్స్ సీ. సో అంటే కేర్ఫుల్గా కూర్చోండి. డెలికేట్ ఫ్యాబ్రిక్ అనుకోండి, పట్టుకుంటుంది, చిరిగిపోతుంది కదా. సారీ సింతి. ఆ టవర్ ఎక్కనీకి వెళ్తున్నాం అనమాట. సింతి వెళ్ళిపోయింది. సో నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి ఆ టవర్ ఎక్కేస్తే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పార్క్లో నాకు కూడా మాల్ అని వస్తుంది ఇందాక సింతి అన్నట్టు. ఓకే చాలో. సో ఇక్కడ చూడండి, రైటింగ్ ఆన్ ఏ ట్రీస్ ప్రాహిబిటెడ్ అండ్ యూ విల్ బీ ఫైన్డ్ 5,000 రూపీస్. యూ ఆర్ అండర్ CCTV సర్వేలెన్స్. రాయడం ఎందుకు? ఇంత చక్కగా ఉన్నాయి, ఇంత కష్టపడి చేస్తున్నారు, ఎందుకు మనం అలాంటి పనులు చేయాలి? ఓకే లెట్స్ సపోర్ట్ గైస్. సో మనం వెళ్దాం ఇప్పుడు పైకి. ఓకే చలో బాబా, ఇది కొంచెం కేర్ఫుల్గా ఎక్కండి. చూసారా ఇక్కడ నుంచి ఎంత బాగున్నాయి ఈ చెట్లు. ఏ ప్లాను లేకుండా అయితే ఇలా చేయరు కదా. క్యూట్. సో ఇక్కడ చూడండి అన్నీ ఎక్కుదాం. ఇక్కడంతా కూర్చోవచ్చు హ్యాపీగా. అమ్మా కూర్చున్నాం. అబ్బా ఇక్కడ ఫుడ్ తెచ్చుకుంటే ఎందుకు వస్తుంది? ఎండ వస్తుంది. అబ్బా ఎంత ఎండ వస్తుందో బాబాయ్. నీ వాయిస్ వినబడుతుంది 6 lakhs. ఇట్లా కూర్చోవచ్చు వచ్చి హ్యాపీగా ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. నన్ను ఏటంటే అటు తీసుకొస్తుంది అమ్మ. వస్తే అమ్మో అయిపోయిందమ్మా, నా వల్ల కాదు ఇంకా. ఇందాకటి నుంచి నా వల్ల కాదు అంటూనే ఉన్నాను. ఈ చూపిస్తానే ఉంది. అబ్బా ఎంత చల్లగా ఉందో. ఇక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి, చాలా బాగుంది. తడిచిపోతున్నాయి, కాకపోతే బట్టలు తడుస్తున్నాయే ఇల్లంప. హే మనం అయితే హార్ట్ కప్కి అయితే వచ్చేసాం.
సో పైన అయితే మీకు సర్వీస్ లేదంట, కిందనే ఉంటుంది సర్వీస్. ఓకే, ఫైనల్లీ హార్ట్ కప్కి వచ్చినాము. ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం. చూద్దాం. నేను వెజ్ పులావ్ అండ్ సింతి చికెన్ పులావ్. హార్ట్ కప్ కేఫ్ అనమాట. సో మనమైతే వెజ్ పులావ్ ఒకటి, చికెన్ పులావ్ ఒకటి ఆర్డర్ చేసినాం. 750 అయితే పడింది విత్ వాటర్ బాటిల్. ఫుల్ మస్త్ అయిపోయింది అసలు. చల్లటి నీళ్ళతో కడుక్కుంటే ఎలా ఉందో తెలుసా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఫస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. చేసిన వెజ్ పులావ్ అయితే వచ్చేసింది. ఆనియన్స్ అండ్ రైతా ఇచ్చారు. చూద్దాం. సో ఇలా ఒక ప్లేట్ ఇచ్చారు ఎక్స్ట్రాగా మనకి. సో ఇక్కడ మనం కొంచెం వేసుకున్నాం. క్వాంటిటీ అయితే ఎక్కువ వచ్చింది గైస్. క్యాలీఫ్లవర్ ఎక్కువ ఉంది, నేను తినా. గ్రీన్ పీస్, బీన్స్, క్యారెట్ ఇలా ఉన్నాయన్నమాట. క్యారెట్ ఎక్కువ వచ్చింది. తెచ్చండి కూర. థ్యాంక్ యూ సో మచ్. ఇది బేసిక్గా కాంప్లిమెంటరీ అనమాట మనకి. ఓకే, ఏంటంటే రైతా నేను బేసిక్గా తినను, సో అందుకే ఇది కాంప్లిమెంటరీ వెజ్ కర్రీ. గ్రేవీ కూడా కాదు, వెజ్ కర్రీ ఇచ్చాను. సో ఫస్ట్ అయితే ప్లెయిన్ పులావ్. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ప్లెయిన్ పులావ్ ఒకసారి టేస్ట్ చేస్తాం. గుడ్. ఆనియన్ కూడా ఇచ్చారు కదా, ఇలా లెమన్ పిండుకొని. హోప్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను కొంచెం. సో ఇంకేమి చెప్తుంది. సో ఇప్పుడు ఆనియన్ ఉంది కదా, లెమన్ పిండేసి ప్లెయిన్ రైస్ తోటి తిందాం. బాగుంది. ఇప్పుడు గ్రేవీతో ట్రై చేద్దాం. అంటే ఇట్స్ వెజిటబుల్ కర్రీ. సో వెజిటబుల్ కర్రీ చూద్దాం ఒకసారి. ఇందులో మనకి సో ఈ వెజిటబుల్ కర్రీ ఎలా ఉందో సో ఫస్ట్ ఈ వెజిటబుల్ కర్రీ ఎలా ఉందో కూడా చూద్దాం. బాగుంది. వాళ్ళ ఫ్రై చాలా మసాలా మస్తు బాగుంది. అసలు మసాలా లేదు, అంటే చాలా దీంట్లో ఉంది చికెన్లో. చాలా మైల్డ్గా ఉంది.
ఓవర్ స్పైసెస్ అయితే లేవు. ఎవరైనా సరే చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. అంత బాగుంది. నాకు కర్రీ తోట బాగా నచ్చింది. నువ్వు చెప్పు. సో దాట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఎక్స్పీరియన్ మాల్కి చాలా మంది అయితే వస్తున్నారు అనమాట. మళ్ళీ మర్చిపోయినా నీ భాషలోకి వచ్చేసినా. ఇందాక కూడా అక్కడ టవర్ దగ్గర కూడా ఎట్లా చెప్పినా వస్తుంది. బేసిక్గా ఏంటంటే నా బేసిక్గా వస్తుంది. మేము వీక్ డేలో వచ్చినా కానీ చాలా మంది అయితే వచ్చారు. సో వీకెండ్లో ఇంకెంతమంది వస్తారో మరి. సో ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా హాట్ కప్ అయితే వచ్చేసేయండి. వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మార్నింగ్ వచ్చేటప్పుడే తిన్నాం కాబట్టి మాకు ఇప్పటి వరకు ఆకలేదు. సో ఇక్కడ తినేసి బయలుదేరితే బెటర్ అనేసి ఇవి కూడా తింటున్నాం అనమాట. ఎవరు ఇక్కడికి వచ్చినా సరే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మేమైతే అసలు అంతా అయిపోయింది, ఇంకేం లేదు, వెళ్ళిపోదాం అనే స్టేజ్లో సింథీ ఫౌండ్ దిస్ ప్లేస్ అనమాట. ఎంత బాగుందంటే స్వర్గం కిందకు వచ్చిందా భూమి మీదకి అని ఎంత బాగుంది. అసలు ఆ ప్లాంట్స్ చూడండి, ఆ ట్రీస్ చూడండి, ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కానీ గైస్, లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. అక్కడే ఉండిపోవాలి, ఒక చిన్న గుడిసేసుకొని అయినా కానీ ఉండిపోవాలి అని ఎంత నచ్చిందనమాట మాకైతే. సీరియస్లీ చాలా బాగుంది. ఎవ్రీవన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్. ఇంకేం చెప్తాం, ఇంకా అంతే. సో ఇక్కడ ఒక చిన్న పాండ్ లాంటిది సెటప్ చేస్తున్నారు. అది చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి బాబోయ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్లీ ఫైనల్గా ఇక్కడికి వచ్చినాం. సింథీ ఇక్కడికి వచ్చి చూసి పిలిచిందనమాట, లేదంటే మిస్ అయిపోతుండే. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో పాండ్ చూపిస్తాను నేను మీకు. ఓ మై గాడ్ అసలు ఎంత బాగుంది. వావ్ క్యూట్. అదిగో పాండ్ అక్కడ ఉంది. సో నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. వావ్ సచ్ ఎ నైస్ ప్లేస్. బా ఇక్కడే ఉండాలను కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం పాండ్ దగ్గరికి. ఇక్కడంతా కూడా చెట్లు వస్తాయి. వా అక్కడ చూడు చూడు అంట, చూడండి అనాల్సింది పోయి. అయ్యయ్యో నా భాష. ఇగో చెప్పానా ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. అబ్బా బాగుంది. ఇగో ఫైనలీ వచ్చేసాం. మనం ఇక్కడ కూర్చోవచ్చని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో. క్యూట్ క్యూట్ క్యూట్. ఓ ఇది చాలా అంటే స్టిక్ చేసి లేవు, ఇట్లా అంటే కదిలిపోతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. అయిపోయిందనే.
లేదండి. హలో నరేష్ సార్, ఏది సార్ సన్ రైజ్కా వెళ్తున్నారా ఇప్పుడు? అవుచ్. ఓకే స్టార్ట్ అయ్యారా? సరే నేను ఇప్పుడే కనుక్కుంటాను. ఓకే సిరి నేను ఇట్లా పోతుంటుంది. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను, అందుకే ఇంత పెద్ద లాంగ్ వీడియో వచ్చింది. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.